వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చిత్రాన్నం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి రైస్ లేకైనా సద్దన్నం లేకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నం తయారీ విధానం చూద్దాం. శనగ్గింజలు వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పప్పులు వేసుకోవాలి తగినన్ని. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. చూడండి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మెదిగితే సరిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లో వేసుకొని అదే మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. అల్లం ముక్కలు, తెల్లగడ్డపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నాతోనైతే కొన్ని తక్కువగా ఉన్నాయి, అందుకే కారం వేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేస్తున్నాను. మిరప్పొడి, పచ్చిమిరపకాయలు లేకుండా మిరప్పొడితో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా రెండు వేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, కారపొడి వేసాను. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాస్త ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకొని పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరువాత గింజలు వేసుకోవాలి. సాసువలు, కరివేపాకు వేసుకోవాలి. చూడండి, శనగ్గింజలు, పప్పులు వేసుకోవాలి. కావాలంటే పచ్చెనగలు, శనగ్గింజలు, ఉద్దిబ్యాళ్ళు నానబెట్టైనా వేసుకోవచ్చు. నేను అలా కూడా ముందు వీడియోలో చేశాను. పసుపు ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను పసుపు. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టిన పొళ్ళు, మసాలా వేసేయాలి. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా బాగా కలిదిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. నేనైతే తక్కువ నూనె వేస్తున్నాను, కావాలంటే ఎక్కువ నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగినాక మాడిపోకుండా ఇలా కలిదిప్పుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇలా వేగితే సరిపోతుంది. చూడండి, ఎందుకంటే ఫాస్ట్గా మాడిపోతుంది ఎక్కువగా వేయించినా కూడా. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే దించేయాలి.
కింద నుంచి నిమ్మకాయలు చూడండి. ఈ నిమ్మకాయలను పిండుకొని ఇలా రసం వేసుకోవాలి. చూడండి, ఇలా నిమ్మరసాన్ని బాగా మసాలాకు సరిపోయేట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చక్కగా వేగిపోయింది. నిమ్మరసం కూడా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది. నిమ్మరసం చక్కగా తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నం అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో చూసేయండి.